రవి గారు, అమరావతిలో సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబును మార్చి వేరే ఆయన నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అంటే ముందే రైతులకు కానీ ఆ ప్రాంతవాసులకు కానీ రకరకాల అనుమానాలు, వాళ్ళు ఒకళ్ళతో కంటిన్యూస్గా టచ్లో ఉండడం కానీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ ఇలాంటి జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఇలాంటి ఒక మార్పు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఏంటి సార్ ఈ మార్పు ఎందుకు జరిగింది? ఈ విస్మయానికి గురి చేసింది, విమర్శలకు కూడా కారణమవుతుంది. ఒక విధంగా అసలు ఆందోళన కూడా పెరుగుతుంది. వాస్తవానికి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇదే వార్త, రాజధానితో చెడుగుడు. అంటే ఎంత పెద్ద మాట చూడండి, రాజధానితో చెడుగుడు. వీళ్ళు ఆ విషయాలు కూడా స్పష్టంగా రాశారు. ఇప్పటికే వాళ్ళు ఆపారు, 5 ఏళ్ళ ఆలస్యం అయింది అనుకుంటే ఇప్పుడు కూడా చేయకుండా ఇప్పటికే సిఆర్డిఏ పరిధి తగ్గించి 2 అంశాలు ఉన్నాయి సిఆర్డిఏ దగ్గర, మిగిలినవి ఏం లేవు. ఓకే, కమిషనర్ ఎవరుంటే కూడా ఇప్పుడు ఆ కమిషనర్ కూడా మార్చారు. ఈ భూ సమీకరణలో ఏ ఊళ్ళల్లో ఏదేది తీసుకోవాలి, వేటికి మినహాయించాలి, అదంతా ఇష్టానుసారం చేశారు. కొన్ని ఊళ్ళలో 7 ఎకరాలు మినహాయించారు, కొన్ని ఊళ్ళల్లో 34 ఎకరాలు మినహాయించారు. దాంతో రైతులు గగ్గోలు. పరిహారం ఇవ్వటం, వీటన్నిటిలో కూడా అనేక తేడాలు. వాళ్ళు రోజు రావటం, ఫిర్యాదులు చేయటం, ప్రతిదానికి చంద్రబాబు దగ్గరికి ఎక్కడ వెళ్తామని వాళ్ళు అనడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కమిషనర్ కన్నబాబును మార్చి విజయరామరాజు అనే ఆయన్ను వేశారు. అధికారులు ఎవరైనా అధికారులే, చైర్మన్ ఏమో ముఖ్యమంత్రి, ఏపీసీఆర్డీఏ, వీళ్ళు కమిషనర్లు. చీఫ్ సెక్రటరీ కూడా ఉంటారు, వాళ్ళకి ఇష్టమైతే పనిచేస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రి నారాయణ ఎక్కువగా చూస్తుంటారు. అసలు గ్రిప్ ఎక్కడ వస్తుంది? అది వార్తలో ఉన్నదైతే చాలా మందిలో సందేహం. అదే నేను ముందు నుంచి గమనిస్తున్న ప్రమోద్, శ్రీకాంత్ ఫస్ట్ కమిషనర్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కమిషనర్ను కంటిన్యూ చేయరు. వాళ్ళకు కాస్త పట్టు రాగానే వాళ్ళని మార్చేస్తారు, వాళ్ళ శాఖలు మార్చేస్తారు, కీలకమైన నిర్ణయాలు ఎక్కడో చేసి మీడియా ముందు అనౌన్స్ చేస్తారు. వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఏది ఎంతవరకు చెప్తారు అన్నది చెప్పగలిగిన పరిస్థితి లేదు. నేను చూసే వాస్తవానికి కన్నబాబు అనే కమిషనర్ 3-4 రోజుల కింద, లేదా గత వారం 10 రోజుల్లో నేషనల్ మీడియాలో కూడా వెళ్ళి తొందరగా పూర్తి చేస్తాము 2028 నాటికి, ఈ ఐకానిక్ బిల్డింగ్స్, అసెంబ్లీ భవనం ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి, రోడ్లు పూర్తి అవుతాయి, ఇట్లా ప్రకటనలు ఈయన చేశాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఊహించండి, మళ్ళీ కొత్త అధికారి వస్తాడు, మళ్ళీ మొదలాడు, ఆఫీసర్ మారాడు, మళ్ళీ మొదలాడు అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు చెయ్యాలి. అసలు విధానపరమైన సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఇంకా అది కాకుండా నారాయణే స్వయంగా మంత్రి స్థాయిలో ఆయన ఈ కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్ట్లు తీసుకున్నాయి కానీ అవి అమలు చేయట్లేదని ఎల్ఎన్టీ మీద, మేఘా మీద, వీటన్నిటి మీద చర్యలు తీసుకున్నారు. ఎల్ఎన్టీ గోడౌన్లో పెద్ద అగ్ని ప్రమాదం. సో ఇవన్నీ అపశృతులు, ఆలస్యానికి కారణాలలాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐఏఎస్ల బదిలీలు నిన్న భారీ ఎత్తున జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో ఒక తమాషా అయిన ఐటమ్ ఏమంటే, జగన్కు సన్నిహితుడిగా ఉన్నటువంటి గతంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసే ఆయన జవహర్ బాబు, ఎవరో ఒక అధికారి వెళ్ళి జవహర్ బాబును కలిశాడని సమాచారం వచ్చింది, అందుకని ఆయన తొలగించారని. ఇలాంటి, అంటే ఇప్పుడు ఈ కథనంలో కూడా 3 గ్రూపులుగా రాజధాని 3 ముక్కలాట, అప్పుడు ఒక 3 ముక్కలాట జగన్ హయాంలో, ఇప్పుడు 3 గ్రూపులాటలాగా తయారైంది. ఈ 3 గ్రూపులాటలో ఎప్పుడు ఎవరు ఎంతకాలం ఉంటారో ఏం చేస్తారో తెలియని పరిస్థితి అని. ఇదేదో ఎట్లా ఉందంటే, గోడు చుట్టు మీద రోగట్ పోటు, మూలిగే నక్క మీద తాటకాయ పడ్డం, అలాంటి సామెతలను గుర్తు తెచ్చే విధంగా ఇది ఉంటుంది. ఈ ఆలస్యాలు ఎందుకు అవుతున్నాయి? మంత్రి గారి ఆగ్రహం ఎందుకు వెలిబుచ్చారు? 49,000 కోట్ల పనుల్లో 9,000 కోట్ల పనులు మాత్రమే అయ్యాయి అని అధికారికంగా వాళ్ళ డాష్ బోర్డులో పెడితే, ఇలాంటప్పుడు ఏం చేయాలండి? నిజంగా చంద్రబాబు నాయుడు గారు బాగా సింక్ చేసుకుంటారు అధికారులతో పేరు, మిమ్మల్ని పెట్టి మీకు అథారిటీ ఇచ్చి మీకు కంటిన్యూ చేస్తే విధానం కొనసాగుతుంది. అలా కాకుండా 6 నెలలకు ఒకసారి మార్చేస్తుంటే అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. కాబట్టి ఇదేమీ వేగం పెంచే విధంగా లేదు. పైగా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరికి పట్టు రాకుండా, పైగా వీళ్ళకంటే అక్కడ ఉన్న కార్పొరేట్ వాడు బలవంతుడు అవుతాడు. సార్ ఇంకో చిన్న అదర్ యాంగిల్ చూసినట్టయితే, ఏమైనా ఆఫీసర్లే మేము ఉండలేము వెళ్ళిపోతాం అనే అది కూడా ఉంది. అది కూడా ఉంది. వాళ్ళకేమో స్పష్టత లేదు, అక్కడ చాలా విధంగా అధికార బదలాయింపు లేదు. ప్రతిదానికి ఎప్పుడైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు అంటున్నారో, ముఖ్యమంత్రి వస్తుంటే వీళ్ళు ఏం నిర్ణయాలు చేస్తారు? 1,200 కంపెనీలకు భూములు ఇచ్చారట. అవి ఒత్తిళ్ళు చేస్తాయా? వాడికి మంచి భూమి నాకు కాదు, ఇట్లాంటివన్నీ. కాబట్టి
రైతుల ఒత్తిళ్లు రైతుల గోడు వినడం కంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో కూడా మనం చేసుకున్న ఒప్పందాలని గ్రౌండ్ అవ్వాలి, దానికి ఎక్కువ ప్రయారిటీ ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏమీ లేని చోట ఏం చేస్తారు? అమరావతిలో ఉండే వాళ్ళకి అది కూడా ఒక సమస్య, రైతులకు ఉండే సమస్యలు. సో వీటన్నిటితో ఇప్పుడు ప్రపంచ బ్యాంకుని సంతృప్తి అంది. ఇప్పుడు చంద్రబాబు గారి సంతృప్తి, ముఖ్యమంత్రి గారు ఒకరే కాదు, ఈ డబ్బులు ప్రపంచ బ్యాంక్ అప్పులు కాబట్టి ప్రపంచ బ్యాంక్ అధికారులు సంతృప్తి చెందితే కానీ మళ్ళీ విడుదల చేయరు. సో అమరావతి పరిస్థితి ఆ విధంగా చూస్తే చాలా లేదు. ఇప్పుడు 2029కి ఏదో పూర్తి అవుతుందని వాళ్ళు ఏం చెప్పట్లా. ఐకానిక్ బిల్డింగ్స్ ఇవి పూర్తి అవుతాయి. ఐకానిక్ వల్ల జరగదు కదా, యాక్చువల్గా నిర్మాణాలు జరగాలి. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ కమిషనర్ని కూడా మార్చి ఇంకో కమిషనర్ రావటం అంటే మటుకు మినీ ఐబ్రోస్ రైజ్, చాలామంది కనుబొమ్మలు ఎగరేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆయన కూడా జాగ్రత్తగా ఉంటాడు, అది కూడా ఒకటి. మీకు అఫీషియల్స్ వాళ్ళ ధోరణి తెలుసు కదా, ఎందుకు ఏం చేస్తే ఏం తప్పు, అలా జాగ్రత్తగా ఉందాం. ఇవన్నీ కాకుండా ఇంకొక చట్టబద్ధమైన సమస్య కూడా ఒకటి ఉంది. అమరావతికి అటానమస్ రీజియన్గా దాన్ని మార్చి అసలు ఎవరు తలదూర్చే అవకాశం లేకుండా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అప్పుడు వీళ్ళు నిమిత్త మాత్రలు అవుతారు. ఇంకా దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వేరు. అదేలేండి, అదొక ఢిల్లీ అంతకుముందు క్యాపిటల్ రీజియన్, చండీగఢ్ అట్లా అన్నట్టుగా. కాబట్టి ఏమీ జరిగే పని కంటే ఈ గజిబిజి ఎక్కువైందని చెడుగుడు ఆడుతున్నారని వాళ్ళు అన్నట్టుగా అమరావతితో, రాజధానితో, రైతులతో గత ప్రభుత్వంలో ఒక విధంగా ఉంటే ఆ సమస్య ఇప్పుడు ఇది ఇంకో విధంగా ఉంది. దీనికోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మొన్ననే సిపిఎం శ్రీనివాసరావు కూడా ఒక ప్రకటన చేశాడు, నిధులు విడుదల చేయకుండా, నిధులు లేకుండా అయిపోయింది కట్టేస్తా అంటే ఎలా కుదురుతుందని కూడా అడుగుతున్నారు. రైట్ సార్. ఇక్కడ ఇందులో ఇంకో ఉపకథ ఏమంటే, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ఆలస్యం గురించి స్టోరీ ఇచ్చారట. ఆ స్టోరీ కోసం ఒక ఇంజనీరింగ్ కంపెనీ మేఘా వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇదొక వార్త. సో మీరు మాకు ఇస్తారా ఇదంతా అని వీళ్ళు, ఆయన మద్దతుదారులు, వీళ్ళంతా పెద్ద ఇది. నేనైతే మీడియా స్వేచ్ఛను ఎప్పుడు బలపరుస్తాను, మీకు తెలుసు. కానీ అందరూ మాట్లాడారు ఆ స్టోరీ, అన్ని కంపెనీలు ఎంత ఉంది అనేది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా బ్యానర్ స్టోరీగా కూడా వాళ్ళు ఇచ్చారు. అది నేను మీకు మనం ఇక్కడ చర్చలో కూడా చూపించాము. మరి అటువంటిప్పుడు అందరిని వదిలేసి ఒక చోట ఎందుకు ఇచ్చారు? ఆ ఇచ్చిన దాన్ని ఎందుకు, దాని మీదే ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది, అది కూడా నాకు అర్థం కావట్లా. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ చాలా రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు అయితే అక్కడ జరుగుతున్నట్టు కనిపిస్తుంది.